ఇప్పుడు మనకు బండ్లు ఏంటంటే సైడ్ స్టాండ్ అనేది అన్ని బండ్లలో అయితే ఉంటుంది. సెన్సార్ కూడా కొన్ని బండ్లు ఏంటంటే మనకు బయటికైతే అవుపియదు, కానీ దీంట్లో మాత్రం మనకి వైరింగ్ అనేది బయటికైతే అవుపిస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు యూజర్ యొక్క ఇంటర్ఫేస్ అనేది దెబ్బతింటుంది. సో ఫర్ సపోజ్ దీనికి ఏమైనా దెబ్బలు తాగినా కూడా, ఏమైనా కాలు కానీ ఏమైనా చెట్టు ఇంకా తాగినప్పుడు ఇది ఊడిపోయే ప్రమాదం ఉందన్నమాట. సో ఇదైతే నాకైతే కొంచెం మైనస్ పాయింట్ లాగా అయితే అనిపించింది. సో సెన్సార్ అయితే ఉంది, సైడ్ స్టాండ్ అయ్యంగానే ఇంజిన్ అయితే కట్ ఆఫ్ అయిపోతుంది. అలాగే మనం గేర్ షిఫ్టింగ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో SP 125cc ఇంజన్లో మనకైతే 5 మాన్యువల్ గేర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే కిందికి వేస్తే మనకు ఫస్ట్ గేర్ అయితే పడిపోతుంది. ఆ తర్వాత 4th గేర్ వరకు మనకు మళ్ళీ మనం వెనక్కి అయితే వేసుకోవాల్సి వస్తుంది. ఇందులో 5 గేర్లు కాబట్టి కొంచెం రిస్క్ ఫీల్ అయ్యే అవకాశం కూడా మనకైతే కనిపిస్తుంది. సో ఇంజన్ విషయానికి వచ్చేసరికి మనకు 124cc ఇంజన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎయిర్ కూల్డ్ ఇంజన్తో అయితే వస్తుంది. ఈ యొక్క బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి సో ఈ యొక్క బండి వెయిట్ వచ్చేసి దగ్గర మనకు 140 కిలోలు అయితే ఉండడం జరిగింది అనమాట. ఇంకా మనం